సాహితీ గుణాల రిసెప్షన్ ఎలా అయినా ఆపాలి అని ఇంక ఏకంగా విజయానంద్ అయితే ఇంక తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు మాదిరిగా పడిపోతాడు. ఇంక డాక్టర్ వచ్చి తన్ని అబ్జర్వేషన్లో ఉంచాలి, అలాగే తన మైండ్ సెట్ కూడా బాగాలేదు, తన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ కానీ ఇంకొకసారి ఈ స్ట్రోక్ అనేది రిపీట్ అయిందంటే తను మీకు దక్కడు అన్నట్టుగా నాటకం అయితే ఆడిస్తాడు విజయానంద్. సిద్ధు అలాగే ప్రేరణ అయితే ఆ వరుణ్ణి తీసుకొని వచ్చి ఇంకా సాహితీకి గుణ గురించి అసలు నిజం తెలిసేలా చేయాలని చెప్పి చూసిన దానికి ఇంకా దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు గుణ. ఈ లోపల ఇంకా వీళ్ళ వల్ల ఇంకా వర్కౌట్ అయ్యేటట్టు లేదు అన్నట్టుగా ఇంకా హార్ట్ స్ట్రోక్ అన్నట్టుగా నాటకం ఆడేటప్పటికీ ఇంకా తనతో సేవలు చేస్తూనే ఇంక గుణ అయితే మా మావి నా సాయి చూసి కన్ను కొట్టాడు, నన్ను సైగ చేస్తున్నాడు అంటే, ఏంటి మీరు మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయి ఉంటే మీరు రిసెప్షను మా మావయ్యని తీసుకెళ్ళొచ్చు కదా అని ఇలా మాట్లాడతారేంటి, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా రిసెప్షన్ చేసుకోవచ్చు, కానీ మా నాన్న పోతే నాకు దొరుకుతాడా అన్నట్టుగా ఇంకా తండ్రి మీద ప్రేమ చూపించేటప్పటికి, రే మామ నువ్వు కరెక్ట్గా ఆడేవురా నాటకము అన్నట్టుగా గుణ అయితే చాలా కోపం వస్తుంది. ఇంక సాహితీ అయితే ఇంక తన నాన్న దగ్గర కూర్చొని ఇంకా చాలా బాధపడుతూ ఇంకా అక్కడే ఉంటుంది. ఒక పక్క మంజుల అలాగే ఇంకా ప్రేరణ సిద్ధు కూడా అయితే మనం ఒక రకంగా స్కెచ్ వేస్తే కానీ మామయ్య గారు అయితే భలే నాటకం ఆడుతున్నారు కదా సిద్ధు అంటే, తనకి ఈ నాటకాలు అనేటివి వెన్నతో పెట్టిన విద్య, అందులో తన కూతురు విషయంలో ఇంకా గుణవతి కలపాలి అంటే తను ఎలా ఒప్పుకుంటాడో, మనం ఎలాగా నా చెల్లిని కాపాడుకుంటూ వస్తున్నానో తన కూతురుని కూడా తను అలాగే కదా కాపాడుకుంటాడు అన్నట్టుగా చెప్తుంది. కానీ దీనికి శాశ్వతమైన పరిష్కారం ఆ గుణ నుంచి సాహితీని వేరు చేయాలి అంటే మనం దీనికంటే బలమైన ఆధారం సంపాదించాలి అన్నట్టుగా ఇంకా సిద్ధు ప్రేరణ అనుకుంటారు. వీళ్ళ మాటలంతా వినేసిన తర్వాత గుణ, మీది జన్మకు కాదు కదా, ఇంకో జన్మకు కూడా నా నుంచి సాహితీని విడదీయలేరు, అంత గట్టిగా మూడు ముళ్ళ బంధం అనేది వేశాను అన్నట్టుగా ఇంక గుణ అయితే అనుకుంటూ ఉంటాడు. సాహితీ అయితే ఎందుకు మా నాన్నకి ఇలా వస్తుంది, ఇంకొకసారి వస్తే ఇదే రిపీట్ అవుతుంది అంటే మా నాన్న నాకు దక్కడు అని చెప్పి అంటున్నారు, అయినా మా నాన్నని చాలా బాధ పెట్టాను ఈ పెళ్లి చేసుకొని, నేనే వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పి అసలు జరిగిన విషయం మొత్తం మా నాన్నతో చెప్పేస్తాను, అప్పుడన్నా తను రియలైజ్ అయ్యి తన హెల్త్ గురించి చూసుకుంటాడు అన్నట్టుగా తనైతే ఆలోచిస్తుంది. ఇంకా సాహితీ విజయానందకి వెళ్ళేసరికి గుణ వచ్చి మళ్ళీ మధ్యలో అడ్డుపడతాడు.